దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు గురించి 2 మాటలు మాట్లాడాలి. జనరల్గా మనం చూసే దాన్ని బట్టి ప్రతిదీ మనకు కనిపిస్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ని కొంతమంది ప్రవక్త అని, కొంతమంది దేవుడు అని రకరకాల కోణాల్లో చెబుతూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా నాకు నచ్చిన కోణంలో జీసస్ క్రైస్ట్ని చూస్తూ ఉంటాను, అనుసరిస్తూ ఉంటాను. ఈ చూస్తూ అనుసరించే క్రమంలో ఒక్కసారి మనం ఆయన గమనిస్తే ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని మనం గమనించుకుంటే, లేదు నిజంగా ఆయన్ని అనుసరించాలి, ఆయన గమనించాలి, ఆయన త్రోవలో నడవాలనుకున్నప్పుడు మనం ఒక్కటి మాత్రం నేర్చుకోవచ్చు బైబిల్ నుంచి. బైబిల్ సారాంశము మొత్తం కూడా నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. అసమానత లేని సమాజం ఉంటే పరలోకం పైన లేదు కిందే ఉందని చెప్పని ఆయన చెప్పినటువంటి మాట. అదేవిధంగా సమాజంలో ఉండబడినటువంటి సమస్త ప్రజలు ప్రేమించే గుణాన్ని, క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పని జీసస్ క్రైస్ట్ చెప్తాడు. బైబిల్ ఉద్దేశం కూడా ప్రేమించడమే, నీ వలే నీ పొరుగువారిని ప్రేమించడం, అదేవిధంగా ఎదుటి వారిని క్షమించడం. ఆ క్షమించబడడానికి ఉదాహరణ ఈ దేశంలో ఉండబడినటువంటి అనేక మతాలలో ఉందో లేదో తెలియదు కానీ, లేదంటే అనేక మార్గాల్లో ఉందో లేదో తెలియదు కానీ, జీసస్ దగ్గర మాత్రం అది స్పష్టంగా ఉంది. దానికి ఉదాహరణ ఆనాడు ఉండబడినటువంటి రాజ్యం యేసుక్రీస్తుకి మరణశిక్ష విధించాలని, ఆయన్ని సిలువతో వేలాడితీయాలని చెప్పని శిక్షించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని సిలువేసి చేతులకు మేకులు కొట్టి ముళ్ళు కిరీటం పెట్టి కురడాలతో కొట్టి చనిపోయాడా లేదా అని చెప్పని పక్కలో బల్లెవేసి చూసి ఆయనకి మంచిని అడిగితే విషం ఇచ్చిన వాళ్ళని కూడా ఒక మాట అంటాడు ఆయన, వీరేం చేస్తున్నారు మీరు ఎరుగురు, వీరిని క్షమించమన్నటువంటి గొప్ప మహానుభావుడు ఎవరు ఉన్నారంటే జీసస్ క్రైస్ట్. మనము మన పక్కనున్నటోడు ఒక మాట అంటేనో, లేదంటే ఒక మాట దురుసుగా మాట్లాడితేనో, లేదంటే ఇంకో ఇతను కోపడతాం, వాడి మీద చేయి వేసుకొని వాడి మీద దాడి చేసే పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఆయన